ఎక్కువ కోటింగ్ లేకుండా హైదరాబాద్ లో ఫాస్ట్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుందో కామెంట్ చేయండి ఫస్ట్. మేము వచ్చిన ప్లేస్ లో మాత్రం కోటింగ్ నార్మల్ గానే ఉంది, హెవీ ఏం లేదు. ఇలా బాగ్లింగంపల్లి సైడ్ ఫీల్డ్ పోయిండే. బాగ్లింగంపల్లి ఉండే సుందరయ్య పార్క్ ఎవరికి తెలియకుండా ఉండదు, దాని ఆపోజిట్ లో ఉండే. లోపల పోగానే ఫస్ట్ వెజ్ మంచూరియా ఆర్డర్ ఇచ్చినాం, సింగిల్ 80 రూపీస్ పడ్డది. అది ఎక్కువ ఐటమ్స్ చేసేసారు, ఫుల్ వీడియో తీయలేదు అది. తర్వాత డబుల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినాం సింగిల్. నార్మల్ అయితే 80 రూపీస్ అంటారు, డబుల్ ఎగ్ అయితే 90 రూపీస్ తీసుకున్నాడు. దీనికి పెద్ద అడావిడి లేకుండా నార్మల్ గానే చేసిండు, తొందరనే అయిపోయింది ఇది. నేనైతే సిచువేషన్ డిమాండ్ చేస్తేనే తింటా ఫాస్ట్ ఫుడ్, ఎక్కువ ఫ్యాన్ అయితే కాదు. మా టీఎల్ అని వచ్చిండు, అతను బాక్స్ తెచ్చుకున్నాడు. ఆయన వెజ్ మంచూరియా చెప్పిండే, వెజ్ మంచూరియా టేస్ట్ సూపర్ ఉంది అన్నాడు. ఆ వేడి వేడి మంచూరియాలో నిమ్మకాయ వెండుకొని తింటే మాత్రం సూపర్ ఉండే టేస్ట్, నిజంగా. మరీ క్రంచీ కాకుండా మరీ మెత్త కాకుండా బాగుంది టేస్ట్. తర్వాత ఆ మంచూరియా ముక్కను చికెన్ ఫ్రైడ్ రైస్ లో కలుపుకొని తింటే మాత్రం ఇచ్చిపాడుండే టేస్ట్. అయితే వాళ్ళు ఇచ్చిన చికెన్ ఫ్రైడ్ రైస్ లో ముక్క మాత్రం కోటింగ్ తక్కువనే ఉంది, నార్మలే ఉండే, బాగానే ఉంది. చికెన్ ఎక్కువనే ఉంది అందులో. మంచి ఆనియన్ పెట్టుకొని నిమ్మకాయ పెట్టుకొని తింటే మాత్రం కేక్. ఎక్కువ స్పైసీ కూడా లేకుండే, మంచిగా చేసిండు కాక. ఆ రైస్ లో చికెన్, ఎగ్, మంచూరియా, ఆనియన్ వేసుకొని తింటే మాత్రం అదిరిపోయింది టేస్ట్. మా అన్న ఇంటికాంచెల్ బాక్స్ తెచ్చుకున్నాడు, అందులో మంచూరియా తినుండే. ఫర్ మోర్ వీడియోస్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్. నేను మీ హరీష్, థ్యాంక్ యూ.